డ్రూ సల్యూట్ సెలబ్రేషన్స్ కు అర్థమేంటో తెలుసా? హార్ట్ మెల్టింగ్ స్టోరీ. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో ఆతిథ్య టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులతో ఆకట్టుకున్నాడు వికెట్ కీపర్ డ్రూ జురెల్. ఈ క్రమంలోనే కెరియర్ లో తొలి హాఫ్ సెంచరీ చేసిన తరువాత వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆర్మీ స్టైల్లో సల్యూట్ చేశాడు. ఇందుకు కారణాన్ని వెల్లడించాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన యువ వికెట్ కీపర్ డ్రూ జురెల్ 4వ టెస్ట్ లో సంచలన ఇన్నింగ్స్ తో టీమిండియాను ఆదుకున్నాడు. జట్టు స్కోరు 177కు 7 వద్ద ఉన్న సమయంలో టైలెండర్లతో కలిసి స్కోర్ ని 300 దాటించాడు. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 46 పరుగులకు తగ్గించాడు. 90 పరుగులు చేసి జట్టుకు మెరుగైన స్కోర్ అందించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విలువైన పరుగులు చేసిన జురెల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత జురెల్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజ్కోట్ టెస్ట్ ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ బ్యాటర్ తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీకి 4 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అతనికి ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసేందుకు అవకాశం దక్కింది. అయితే రాంచీ టెస్ట్ లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన జురెల్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే కెరియర్ లో తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత డ్రూ జురెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడా అని నెటిజన్లు ఆలోచించడం ప్రారంభించారు. అయితే మాజీ సైనికుడైన తన తండ్రి గౌరవార్థం జురెల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. 1999లో జరిగిన కార్గిల్ వార్ లో జురెల్ తండ్రి నేమ్ చంద్ జురెల్ దేశం కోసం పోరాడారు. హవాల్దార్ హోదాలో నేమ్ చంద్ జురెల్ సైన్యం నుండి పదవి విరమణ పొందారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గౌరవార్థం సెల్యూట్ చేసి తన తొలి హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నట్లుగా జురెల్ వెల్లడించాడు. కాగా ఇటీవల రాజ్కోట్ టెస్ట్ ద్వారా తొలిసారి టీమిండియా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు జురెల్. ఆ క్షణాలను తన తండ్రికి అంకితమిస్తున్నట్లుగా ఈ సందర్భంలో వెల్లడించాడు. డ్రూ జురెల్ 2020లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియా వైస్ కెప్టెన్ గా వ్యవహరించారు. 2023లో తొలిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అడుగుపెట్టాడు. తన హిట్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన జురెల్ 170కి పైగా స్ట్రైక్ రేట్ తో 152 రన్స్ ను స్కోర్ చేశాడు.